మిత్రులు అక్బరుద్దీన్ గారు చాలా సీనియర్ శాసనసభ్యులు. నేను వారు అక్కడ కూర్చొని చాలాసార్లు దాదాపు 10 సంవత్సరాలు ఉన్నాం అనుకుంటాడు. వారికి సబ్జెక్టు మీద అవగాహన ఉంది, సభకు సంబంధించిన నియమ నిబంధనల మీద కూడా అవగాహన ఉంది, అన్ని విషయాల మీద అవగాహన ఉంది. దయచేసి నేను వారికి ఏం చెప్తా ఉన్నానంటే, సరే సభలో మొట్టమొదటిసారి వచ్చిన సభ్యులందరికీ సభా నిబంధనలు నియమాలన్నీ తెలియాలని ఎక్కడా లేదు అధ్యక్ష. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ఒక్కోసారి కరెక్ట్గా మాట్లాడతారు, ఒక్కోసారి వారి ఆలోచనలు ఏదొస్తే అది మాట్లాడతారు. పెద్ద మనసుతో సీనియర్ శాసనసభ్యులుగా ఉన్నటువంటి మనం వాళ్ళని అర్థం చేసుకొని అట్లా కాదు ఇట్లా మాట్లాడాలి అని వాళ్ళకి నేర్పాల్సింది పోయి ఒక్క నిమిషం నేర్పాల్సింది పోయి ఒక్క నిమిషం ఇస్తామండి, ట్రైనింగ్ కూడా ఇస్తాం, అది కూడా ఇస్తాం, డెఫినెట్గా ఇస్తాం. బాధ్యత మన అందరిది సీనియర్ శాసనసభ్యులు అందరిది కూడా చెప్పాల్సింది పోయి అకల్మందా అకల్ లేదా అని మాట్లాడటం అనేది నాకుగా నేను మాత్రం అది సభకి శోభిస్తుందని నేను అనుకోవట్లేదు. అట్లాగే మిగతా అంశాలు కూడా కులాల సంబంధం మతాల గురించి అవసరం లేదు, నేను మిగతా విషయాల గురించి కూడా చెప్తా ఉన్నాను. మీరు చెప్పండి, మరి ఏమడిగారంటే మీరు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి అనేక సమస్యలు, విద్యుత్ శక్తికి సంబంధించిన సమస్యలు సభలో మాట్లాడుతూ చెప్పారు చాలా విషయాలు. తప్పనిసరిగా అక్బర్ సాబ్ నేనేం చెప్తున్నా, అక్బర్ సాబ్ నేనేం చెప్తున్నాను కూడా మీరు వెనకుండా మాట్లాడుతున్నారు. నేనేం చెప్తా ఉన్నాను समझारू सर आप प्लीज वार చెప్తా भाई साहब प्लीज अरे दिस इज नॉट फेयर, नॉट करेक्ट, ये नॉट करेक्ट. आई एम सॉरी अकबर भाई दिस इज नॉट करेक्ट. नो आई एम सॉरी, ये नॉट करेक्ट, ये इज नॉट द वे ऑफ टॉकिंग इन द हाउस. नो वे. कम ऑन अकबर भाई, you are a learned member of the house, you can't speak like this, you can't behave like this also. Come on. No, I'm sorry to say, please sit down, please take the chair. My request is, whatever you are making a request, yes, as a responsible government we will definitely call for a meeting. Whatever you are asking, we will try to sort it out, solve them. అంతేగాని మేము అది అడిగాము చేయలేదని అంటే ఇందులో పెట్టలేదంటే మాకు తెలిసిన సమాచారం అంతా అందులో పెట్టాము. ఇంకేదైనా సమాచారం ఉంటే మీరు చెప్పండి, అది కూడా అరే ఉండండి. అక్బర్ గారికి కూడా తెలుసు, సభలో సభానాయకులు లేచి మాట్లాడేటప్పుడు సాధ్యమైనంత వరకు సభలో ఉన్నటువంటి ఎవరైనా సరే కూర్చొని మైక్ ఇస్తారు. వారు మాట్లాడిన తర్వాత వారు చెప్పింది ఏదైనా ఉంటే మిగతా విని వారు కూడా చెప్తారు. మాట్లాడే సభానాయకుడిని కూడా సరే మీకు భాష ఉందనో లేకపోతే విజ్ఞానం ఉందనో మీరు అడ్డగోలుగా సభానాయకుడి గురించి కూడా కామెంట్ చేయటం అనేది సభకి మంచిది కాదు అధ్యక్ష. ఇట్స్ నాట్ కరెక్ట్. విత్ ఆల్ మై రెస్పెక్ట్స్ టు యూ, ప్లీజ్ అది ఎవరిని కూడా అవమానించుకోవటం కరెక్ట్ కాదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. అరే కమాన్, వెదర్ మైక్ ఈజ్ నాట్ దేర్, నో రన్నింగ్ కామెంటరీ ఆల్సో టేక్స్ ఇంటూ కన్సిడరేషన్. మీకు కూడా తెలుసు, రన్నింగ్ కామెంటరీని కూడా మనం తీసుకుంటాం, రన్నింగ్ కామెంటరీని కూడా కన్సిడర్ చేస్తాం. చాలా సందర్భాల్లో రన్నింగ్ కామెంటరీ చేసినటువంటి సందర్భాన్ని కూడా సభలో ఖండించాం. ఈ విషయాలు మర్చిపోవద్దు మీరు. ఈ సభ నడవటానికి, నిబంధనలతో నడవటానికి ప్రతి సభ్యుడు బాధ్యత ఇది అధ్యక్ష. ఇదేదో ఒక్క సభానాయకుడితో సభాపతితో ఒక్కరిదే కాదు, సభలో ఉన్న వాళ్ళందరూ బాధ్యత. దయచేసి అందరూ కూడా సభ నడవటానికి ప్రయత్నం చేయాలని చెప్పి మీ ద్వారా చెప్తూ